పునుగులు చేసినాను కదా, పునుగులు చేసినాను. పునుగులు విత్ చట్నీ. చట్నీ కూడా చూపిస్తా. చట్నీ దాంట్లో పెట్టేసిన అనమాట. చట్నీ పల్లీల చట్నీ చేసిన. ఇంకా ఎందుకు ఇప్పుడు లంచ్ వచ్చేసి కాకరకాయ. కాకరకాయ తెల్ల కాకరకాయ కదా, తెల్ల కాకరకాయ చేస్తున్నా. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అంటే పచ్చడి దొరుకుతుంది, అది తెల్లది తీసుకొని వచ్చిండు. ఇదైతే చేద్దాం. లంచ్ ప్రిపేర్ అనమాట. ఇంకా మొన్న నుంచి హాఫ్ డే స్టార్ట్ అయినాయి. ఇంకా వీడియో తీద్దాం అనుకుంటున్నా, వీడియోస్ అవ్వట్లేదు. నేను చెప్పిన కదా బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది అనేసి ఇంకా తీయట్లేదు. సో ఇప్పుడు తీద్దాం అనేసి ఇంకా ఇవైతే రెడీ చేసేసుకున్నా నేను. ఓకే సౌండ్. లంచ్ అయితే ఇది అనమాట. లంచ్కి అయితే ఇది ప్రిపరేషన్ చేసేద్దాము. మార్నింగ్ ఏం చేస్తున్నాను చూపిస్తాను నేను. మార్నింగ్ అయితే టిఫిన్ లక్కీ 8 o'clockకి వెళ్ళిపోతుంది. ఇంకా టిఫిన్ అయితే పునుగులు అయితే వేసేస్తున్నాను నేను. ఇదిగోండి పునుగులు చేసేసినాము. తినేసి వెళ్ళిపోయారు. ఇంకా లక్కీకి అయితే టిఫిన్లో కట్టేసి వెళ్ళిపోయింది. టిఫిన్లో కట్టేసిన అనమాట. ఇంకా ఇవాళ కాకరకాయ వేద్దామనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. కాకరకాయ తెల్ల కాకరకాయ తెచ్చిండు. తెల్లది కాకరకాయ. ఇంకా రైస్ అది ఇది పెట్టేసుకోవాలి. రైస్ పెట్టేసుకున్నాక ఇంకా మిగతా అయితే చూపిస్తాను నేను. ఇంకా విక్కీ బిజీ అయిపోయింది. ఫుల్ సర్ది అవుతుంది అసలు. చల్లగానే ఎండనే ఫుల్ ఎండ కొడుతుంది, మస్తు ఎండ కొడుతుంది. మీకు ఎట్లుందో కామెంట్ చేయండి. మొన్న నేను బయటికి వెళ్ళినా మస్తు ఎండ కొట్టింది. అసలు ఎందుకు వచ్చిండ్రా నాయనా అనిపించింది, అంత ఎండ కొట్టింది అనమాట. ఇంకా ఏం లేదు, ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన కదా కొంచెం రిలీఫ్ ఉందన్నమాట. మొన్న బయటికి వెళ్ళాము, ఇంకా అందుకని ఇంకా కొంచెం రిలాక్స్ అనమాట. ఇంకా నిన్న కూడా వీడియో తీసిన కానీ అంత ఎందుకు అన్నట్టు సైలెంట్గా అయిపోయినా. సో ఇదే అనమాట, కంటిన్యూ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. తోడు అయితే పెట్టేసినాను, నైట్ పెట్టిన అనమాట తోడు. ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. ఇంత పెట్టిన బర్రెపాలతోని కొన్ని మామూలుగా ఉండే. ఇదైతే తోడైతే పెట్టేసినాను. తోడు పెట్టేసి నైట్ పెట్టి ఇంకా మార్నింగ్ అయితే తీసేసిన. ఎందుకంటే గాలి వస్తుంది కదా, గాలికి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడైతే చాయ్ తాగేద్దాము. చాయ్ మార్నింగ్ నుంచి టిఫిన్ చేసినా కానీ మార్నింగ్ నుంచి ఇంకా టీ తాగలేదు. టీ తాగేద్దాము. టీ తాగినాక అన్ని పనులు చేసేసుకోవాలి, లేకపోతే ఎనర్జీ ఉండదు కదా. ఎనర్జీ వచ్చేది మార్నింగ్ ఎనర్జీ రావాలి అంటే టీ తాగాలి. ఓకేనా. ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నా నేను, చూడండి. సో టీ అయితే పెట్టేసిన, చాయ్ పత్తి పోసేసిన. ఇంకా దీంట్లో అయితే ఆయిల్ ఉంది, ఆయిల్ పక్కకు తీసేసుకుందాము. మొత్తం ఇదంతా ఖరాబ్ అయిపోయింది. ఆయిల్ పక్కకు తీసేసుకొని పెట్టేసుకుని కటోర్లో వేద్దాం. ఇప్పుడు కటోర్లో వేద్దాం. వెయిట్ అండ్ సీ. ఫుడ్ అయితే తీసేసింది. ఇప్పుడు ఇదైతే క్లీన్ చేసుకున్నాము. కిందంతా పట్టేది, అదంతా ఊకేసుకోవాలి. ఇప్పుడు ఊకేసుకున్నాము. దీంట్లోకి ఎత్తేసాం. ఫస్ట్ చాయ్ అయితే పోసేసుకున్నా, చూడండి. చాయ్ పోసుకున్నా, ఇప్పుడు తాగిద్దాము. ఇంకా తర్వాత మిగతా పనులు అయితే వేసేసుకున్నాము. ఫస్ట్ అయితే చాయ్ పోవాల లోపలికి. చాయ్ పోతే కొంచెం ఎనర్జీ వస్తుంది. చాయ్ అయితే తాగేద్దాము. ఇంకా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. చూసారు కదా, కర్రీ అయితే అయిపోతుంది. ఇట్లా వేసేసుకుంటాము. మొత్తం దగ్గరికి వేసేస్తా,
అస్సలు వాటర్ పోయను. దగ్గరికి వేసేస్తే చేదు ఉండదు. ప్లస్ టమాటాలు వేసినా కూడా బాగుంటుంది. నేనైతే ఇట్లా చేశాను. ఇంకొకటి వచ్చేసి మన సబ్స్క్రైబరే అడిగారనమాట, బూందీ లడ్డు చేయమని. సో బూందీ లడ్డుకి ఆ స్ట్రైనర్ లేదు కదా, సో ఎట్లనో ఒకలాగా చేద్దాము అనేసి స్ట్రైనర్ స్ట్రైనర్ లేకపోయినా దాంతోనే ఇట్లా వేసి మిక్సీలో పట్టి వేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా. అది రేపు ఎల్లుండి అట్లా చేస్తా. ఇప్పుడైతే కర్రీ బ్లాగ్ తీద్దామనేసి ఇంకా ఇదైతే వేసేసిన. చాలా మందికి తెల్ల కాకరకాయ తెలియదు, అంటే ఎట్లా వేయాలో తెలియదు కదా, సో అందుకనే ఇదైతే వేసేస్తాను. బయట సౌండ్ వస్తుంది. సో ఇదన్నమాట. ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నా. రైస్ అయిపోయింది. 2 డేస్ నుంచి బ్లాగ్ తీయట్లే కదా, ఇంకా అందుకని ఇది ఇవాళ తీద్దాము అనేసి ఇదైతే వేసేస్తున్నా నేను. ఎట్లా ఉంది కాకరకాయ? బాగుందా? మంచిగా తినొచ్చు కాకరకాయ, సూపర్ ఉంటుంది. ఇట్లా చేసుకోండి. 2-3 టైమ్స్ ఉప్పులో కలుపుకొని పిసికేసి మంచిగా వేసేసుకోవాలి. సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇదన్నమాట మన బ్లాగ్. సో రేపు ఎల్లుండి అయితే బూందీ లడ్డు కంపల్సరీ చేస్తా. మిస్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్.